ఒకవేళ హరీష్ రావు గారికి ఇంకా అనుకుందాం మామూలుగా ఆయన నిజంగా బీజేపీలోకి వెళ్ళాడు అనుకోండి, మరి మీ పైన పెట్టు ఆయన కూడానే వెళ్తారా, లేకపోతే మీరు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఇదే పార్టీలో ఉంటారా? అసలు హరీష్ రావు బీజేపీలో పోతాడంటే ఏంటండి, నాకు అర్థం కాదండి. హరీష్ రావు బీజేపీలో పోతాడనే మాట మీద మర్చిపోండి, అది వేస్ట్ మాట. అది అంతేనా? ఇంకా కేటీఆర్ అన్న కొద్దిగా దూరం దూరం ఉండొచ్చు, కానీ హరీష్ రావు ప్రాణంత వరకు కేసీఆర్ ఏమో ఉంటాడు. గుర్తుంచుకో, నాకున్న రిలేషన్తో చెప్తున్నా, నాకు బాగా దగ్గర బంధువు దగ్గర. హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి మంచి లీడర్, బ్రహ్మాండమైన లీడర్. ఆయన అసెంబ్లీలో లేచిండు అంటే కాంగ్రెస్ వాళ్ళు చెమటలు పడతాయి. రేవంత్ రెడ్డి ముందే హరీష్ రావు లేచిండు అంటే 10 మందిని లేపని 10 మంది మంత్రులను కూర్చోబెడతాడు. అంత గొప్ప లీడర్. మా కేటీఆర్ లేచిండు అంటే అందరు లేచిపోతారు. ఇద్దరు బుల్లెట్ లాగా పనిచేస్తారు లోపల, రామలక్ష్మి లాగా పనిచేస్తారు. వాళ్ళు ఎందుకు కుదరండి నాకు అర్థం కాదండి. ఇవన్నీ పుకారు మాటలు. ఇంకోటి ఏది ఉన్నా నాకైతే తెలుస్తుంది కదా పక్క. అందుకనే కదా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగింది. నేను అంటూ నాకైతే తెలుస్తుంది కదా. 0% ఉండలేదు. ఓకే, ఎట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, దీన్ని ఏ రకంగా దారిలో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు తప్ప, కానీ చాలా కష్టపడుతున్నారు ఇద్దరు. మామూలు కష్టం ఏమో అంటే సార్ వీళ్ళంటే కష్టపడుతున్నారన్నా ఓకే, ఎందుకంటే యువకులు కష్టపడుతున్నారు. మరి కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. ఓన్లీ కేవలం ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు అని చెప్పేసి వచ్చినటువంటి వదంతులు. ఇల్లండి ఇల్లండి, అది ఫామ్ హౌస్ అంటే ఆయన ఇల్లు అయినది, పాపం అయినది. ఫామ్ హౌస్ వీళ్ళు ఫామ్ హౌస్ పెట్టుకోరు, ఆయన ఫామ్ హౌస్ అంటే ఆయన సొంతం ఇల్లు. వ్యవసాయ క్షేత్రం అంటారు. వ్యవసాయ క్షేత్రం కాదు, ఇల్లు అయినది. వ్యవసాయ క్షేత్రం అంటే ఇంట్లో ఉంటారు. ఒకసారి కుక్కుడుపల్లి ఉంటాం, సెకండ్ పోయి నిజాంపేటలో ఉంటాం. ఇప్పుడు మా తోట ఉంటుంది, మాకు తోటలో 2 రోజులు ఉంటాం. కానీ అటు ఉంటలేడు కదా ఆయన. ఇంట్లో నుంచి అన్ని నడిపిస్తుండ్రు. ఆయన ఇల్లు అయినది. ఇంకోటి ఆయన బయటకు వస్తే బాగుండే. మేమే సరిపోతలేదు, ఇంకా ఆయన వస్తీలేడు తట్టుకుంటారండి. నాకు అర్థం కాదండి. ప్రజలకి సమాధానం చెప్పలేకపోతున్నారండి. ఏం చెప్తుంది చెప్పండి. మేము మాట్లాడితే మా మీద కేసులు, మేము మాట్లాడితే మా కేసులు, తిట్లు, పోలీసులు రాణిస్తలేడు, అధికారులను రాణిస్తలేడు. సరే, రేవంత్ రెడ్డి అంటే తిట్టాడు అనుకుందాం సార్, కేసీఆర్ని తిట్టాడు లేకపోతే రేవంత్ రెడ్డి. కానీ కేటీఆర్ గారు కూడా మంచి నాయకుడు, ఆయన ఒక మంచి అంటే యూత్ ఐకాన్ లాగా ఫీల్ అవుతుంది తెలంగాణ. ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్లాడడం అనేది కొంచెం మనకు కూడా అంటే మనం అంటే మనం మాట్లాడకూడదు కదా. ఒక్కటి అదే నువ్వు చెప్పింది ఏకీభవిస్తా. రెండో భాగంగా ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్రానికి తండ్రి లాంటాడు. 100%. ఎస్, వై నాట్? నువ్వు చిన్నవా పెద్దవా అనేది, ముఖ్యమంత్రి అనేది మన తండ్రి లాంటాడు మన రాష్ట్రానికి, అన్ని పార్టీలకు, ప్రజలకు. అవును. నువ్వు ఏదైనా మాట్లాడు, ఇలా నన్ను తిట్టు, నన్ను కన్న తల్లిని తండ్రిని నువ్వు తిడితే, ఎవరికైనా కొడుకుకు తండ్రిని తిడితే ఎవడు ఆగడండి. రాజకీయాలు పక్కకు పోతాయి ఆటోమేటిక్. మనం ఇప్పుడు ధనమని వెళ్ళిపోతే ఎవరన్నా మా దగ్గర తెలంగాణలో నీ అమ్మ అంటారు, చాలా కోపం వచ్చేస్తుంది అప్పుడు. అంటే అమ్మ అయ్యా అన్నారంటే కొడుకులకు పిల్లలకు చాలా కోపం ఉంటుంది. ఆయన ఇంకా తక్కువ మాట్లాడుతున్నాడు. ఆయన తిట్టిన తిట్లకు నేను ఆన్నే ఫామ్ హౌస్నే బొంద పెడతారా, బొక్కలు ఉన్నాయిరా, ఇట్లా మాట్లాడుతుంటే ఏ కొడుకు కోపం రాదండి. మీరు ఈయన తిడుతుండనే అంటారు తప్ప, చంద్రబాబు నాయుడు ఒక్కడే ఒక కొడుకు, పాపము ఒక్కడే ఒక కొడుకు. ఆ కొడుకు కూడా స్పందించకపోతే తండ్రి మీద ఇంకా ఎవరు స్పందిస్తారు చెప్పండి. అది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి అయినావు, పెద్ద ఆయన ఏదిలో పెద్దవాడు, మనకు పెద్దవాళ్ళకి గౌరవించడం నేర్చుకోవాలి. నీ భాష నువ్వు మార్చుకోవాలి తప్ప నువ్వు తిడితే బయటోడు తిట్టొద్దు అంటే, నువ్వు అడ్డగులో తిట్టేసి అయ్యం తిడతా, అమ్మని తిడతా, నీ పేరులేసుకొని చంపేస్తా, పొడి చేస్తా అంటే ఏ కొడుకైనా బాధ ఉంటుంది. కానీ మా కేటీఆర్ కూడా మేము కూడా చెప్పాం, ఏమని తిట్టుకొని నువ్వు స్పందించకని చెప్పాం. దగ్గర మీరు చూస్తున్నారు లేదు. ఓకే, అది